కమాండోస్ జై హింద్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జైదిల్. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీకు అందుతుంది. ఫస్ట్ వీడియోని లైక్ చేసి వీడియో చూడండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి మనకు కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా మనము డిస్కస్ చేసుకుందాం. మీరు లాస్ట్ దాకా వీడియో చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ ఎవరెవరు అప్లై చేయొచ్చు డీటెయిల్గా అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయదండి, డీటెయిల్గా వినండి. చూసుకోండి, ఇక్కడ ఏమంటుందంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు అగ్నివీర్ రూపంలో మనకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు ఇన్వైట్స్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ టు అపేర్ ప్రీ రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ర్యాలీ. అంటే మనకు ఇది ఒకటి ర్యాలీ నోటిఫికేషన్. అంటే ర్యాలీ నోటిఫికేషన్కి మనం నోటిఫికేషన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ వస్తే మనం డైరెక్ట్గా ర్యాలీకి వెళ్తాం. బట్ వీళ్ళు ఏమంటారు అంటే ప్రీ రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ర్యాలీ. అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ర్యాలీకి అటెండ్ అవ్వాలి. ర్యాలీ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే 31 ఆగస్ట్ నుండి 9th సెప్టెంబర్ వరకు మనకు ర్యాలీ వచ్చేసి కండక్ట్ చేస్తున్నారు. మనకు 2 ర్యాలీ కండక్ట్ చేసే వెన్యూ ఇచ్చారు. మొదటిది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ ఒకటి ఇచ్చారు. తర్వాత కుంభం రోడ్ బెంగళూరు ఇచ్చారు. ఎవరైతే మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో చూస్తున్నారో బెంగళూరుకి వెళ్ళండి మీకు ర్యాలీకి. ఎందుకంటే ర్యాలీలో మీకు దగ్గర కదా, అక్కడ కాంపిటీషన్ మరి తక్కువ ఉంటుంది బెంగళూరులో. తర్వాత చూసుకుంటే ఇది నోటిఫికేషన్ చూసుకుంటే ఫర్ అగ్నివీర్ వాయు మ్యూజిషియన్. ఏ నోటిఫికేషన్ ఇది? మ్యూజిషియన్ నోటిఫికేషన్. ఏదంటే మ్యూజిషియన్ నోటిఫికేషన్ ఇంటేక్ ఫస్ట్ 2027కి నోటిఫికేషన్. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ అండ్ ఏమేమి మనకు డాక్యుమెంట్స్ కావాలో డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మనకు అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ కానీ ఫిమేల్ కానీ అప్లై చేయొచ్చు. చూసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు కదా, మనం వచ్చేసి కుంభం రోడ్ బెంగళూరు కర్ణాటకకి వెళ్దాం. అందరూ అక్కడ ర్యాలీ అక్కడే దగ్గర కదా, అక్కడే అందరూ వెళ్దాము. చూసుకుంటే ర్యాలీ డేట్స్ వచ్చేసి ఎప్పుడు ఉంటాయంటే ఇది లొకేషన్, ఇది గుర్తుపెట్టుకోండి, కుంభం రోడ్ బెంగళూరు కర్ణాటక వచ్చేసి లొకేషన్. ఫ్రెండ్స్ ఇంకోటి ఏమంటే మీకు కానీ ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వాట్సాప్ ఛానల్లో సెండ్ చేస్తా. లింక్స్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో మరి ఉంటాయి, వెళ్ళి జాయిన్ అయిపోండి. తర్వాత ర్యాలీ డేట్స్ వచ్చేసి 31 ఆగస్ట్ నుండి సెప్టెంబర్ 9 వరకు కండక్ట్ చేస్తున్నారు. మనకు 10 డేస్లో ర్యాలీ కండక్ట్ చేస్తారు. తర్వాత సబ్ సిస్టమ్, దీనిది ఏది సిస్టమ్ అంటే దీనిది పోస్ట్ పేరు అంటే అగ్నివీర్ వాయు మ్యూజిషియన్ నోటిఫికేషన్. ఇది మ్యూజిషియన్ నోటిఫికేషన్. ఈ యాక్టివిటీ ఏముంటుందంటే సెలెక్షన్ ప్రాసెస్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి మనకు PFT పెడతారు, అంటే ఫిజికల్ టెస్ట్ పెడతారు. తర్వాత మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఉంటుంది ఆ రోజునే. మీరు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయితే ఎగ్జామ్ తర్వాత మీకు మ్యూజిక్ ప్రొఫెషన్ టెస్ట్ ఉంటుంది. ఏముంటుంది? మ్యూజిక్ ప్రొఫెషన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ టు బి కవర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇటు 2 సెంటర్లు ఇచ్చాడు. కర్ణాటకలో ఒకటి, న్యూఢిల్లీలో ఇచ్చారు. మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు బెంగళూరుకి వెళ్ళిపోండి. తర్వాత మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. ఎప్పుడు చేసుకోవాలంటే ప్రీ రిజిస్టర్డ్ ర్యాలీ రికార్డ్ విత్ ది 20 జూలై, అంటే ఎల్లుండి నుండి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే 2 ఆగస్ట్. మనకు టైం ఎంత లేదు, టైం జస్ట్ వాడు 13 డేస్ మనకు టైం ఇచ్చాడు. ఇంత 13 డేస్లోనే మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు ర్యాలీకి అటెండ్ అవుతారు. ఒకవేళ మీరు కానీ రిజిస్టర్ చేసుకోలేకుంటే ర్యాలీకి అటెండ్ అవ్వరు. ఇక్కడ చూసుకోండి, ద ఎర్లియస్ట్ ఆపర్చునిటీ హ్యాస్ ది నో ఎక్స్టెన్షన్ ఫర్ ది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బి అకామిడేటెడ్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వీళ్ళకు ర్యాలీలో ఛాన్స్ ఇవ్వరు. ఫ్రెండ్స్ చూసుకోండి, మీరు రిజిస్టర్ చేసేటప్పుడు మీ సెంటర్ని మీరు మెన్షన్ చేస్తారు, బెంగళూరా లేదా న్యూఢిల్లీ అని. ఒకసారి మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండవు. ఒకసారి పెట్టిన తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చినప్పుడు మీరు చేంజ్ చేసుకున్నారంటే చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఇక్కడ మీరు యూజువల్ స్టాండర్డ్ చూసుకుంటే యూజువల్ యాక్టివిటీ, మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ ది రిఫ్రాక్టివ్ ఎర్రర్, ఇది చూసుకోండి. మీకు ఏదైనా ఉంటే తర్వాత బాడీ టాటూ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. బాడీ టాటూ లేకుంటే మీరు ఎలిజిబుల్. క్యాండిడేట్స్ విత్ ది పర్మనెంట్ బాడీ టాటూ స్టార్ట్ సబ్మిట్ టు పాస్ కట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. అంటే మీరు కానీ బాడీ టాటూస్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదని డీటెయిల్గా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేసుకుందామంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకు
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10th క్లాస్ పాస్ అయినా చాలు. మీరు 10th క్లాస్ పాస్ అయినా చాలు. తర్వాత ఏమంటే మీకు ఏదైతే క్యాండిడేట్స్ హ్యావ్ ప్రొఫెషన్, ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్లో మీకు ఈ కేటగిరీస్ ఇచ్చాడు కదా, లిస్ట్ ఏ, లిస్ట్ బి, కాన్సర్ట్, ఫ్లూట్, పికోలో, ఒబి, క్లారినెట్ ఇన్ ఈబి, ఎక్సోఫోన్ ఈబి, ఫ్రెంచ్ హార్న్ ఎఫ్, ట్రంపెట్ ఇన్ ఈబి, ట్రోంబోని ఇన్ ఈబి, బ్యారిటోన్, ఇపోనియం, బాస్, తబలా, తుబా, కీబోర్డు, ఆర్గన్, పియానో, గిటార్, ఏదైతే ఇవి ఇచ్చారో ఆల్ ఇండియన్ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఇవి ఇచ్చారో ఇవి కానీ మీరు కానీ దీంట్లో ప్రొఫెషన్ అయి ఉండి తర్వాత మీకు ఇవి వాయించడం వస్తే తర్వాత మీకు దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు. చూసుకోండి, వీళ్ళు ఇంకోటి అడుగుతున్నారు, మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి ఈ మూడిట్లో. అవి ఏదైతే గ్రేడ్ 5th ఆర్ ఈక్వలెంట్ అబవ్ ఇన్ ది వన్ ఇన్స్ట్రుమెంట్, మీకు గ్రేడ్ 5th కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఉంటే మీకు సర్టిఫికేట్ మీరు ఎలిజిబుల్. లేదు మీరు డిప్లొమా కానీ లేకుంటే డిప్లొమా ఇప్పుడు ఆ డిప్లొమా ఫీల్డ్లో చదువుతున్నారు హిందుస్థానీ, కార్నెటిక్, క్లాసిక్ మ్యూజిక్ అంటే మీరు ఎలిజిబులే. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ ఎ పార్టిసిపేషన్ అవార్డ్స్ ఈవెంట్స్, మీరు కానీ పార్టిసిపేట్ చేసి ఏదైనా మీరు నేషనల్లో కానీ స్టేట్లో కానీ అవార్డు సాధించారంటే అప్పుడు మరి మీరు ఎలిజిబుల్. తర్వాత మనము మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ డిస్కస్ చేసుకుని, జనరల్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ది అగ్నివీర్ వాయు మేల్ అండ్ ఫిమేల్ హెయిర్స్ ఆర్ యాజ్ ఎ ఫాలోస్. హైట్ వచ్చేసి మేల్ ఎంత ఉండాలంటే 162 సెంటీమీటర్ ఉండాలి. ఎంత? 162 సెంటీమీటర్స్ ఉండాలి. ఫీమేల్ వచ్చేసి 152 సెంటీమీటర్ ఉన్న చాలు. లోవర్ వచ్చేసి 147 ఉన్న మరి నడుస్తుంది. తర్వాత వెయిట్ వచ్చి యాజ్ ఏ మీరు ఎంత హైట్ ఉన్నారో అంత ఉండాలి. తర్వాత చెస్ట్ చూసుకుంటే మీకు మినిమంగా 77 సెంటీమీటర్ ఉండాలి. అదే మీ చెస్ట్ మీరు ఎక్స్పెండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ పెరగాలి. 82 అప్పుడు మీది చెస్ట్ ఉండాలి. తర్వాత వీళ్ళు మనకు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ మరి కండక్ట్ చేసుకోవాలి. ఇవి మరి డిస్కస్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది చూసుకోండి, శాలరీ స్ట్రక్చర్ నేను ఎన్నోసార్లు చెప్పాను. అగ్నివీర్ శాలరీ స్ట్రక్చర్ ఇది ఉండడం జరుగుతుంది, ఇది చూసుకోండి. తర్వాత మనకు ఇంపార్టెంట్ ఏమంటే మనకు ఫిజికల్ టెస్ట్ అండ్ అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ ఇస్తారు. మీరు ట్రైనింగ్ ఒకవేళ మీరు 75%లో 25%లో మీరు 75% సెలెక్ట్ కాలేదంటే వాళ్ళకు 75% వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ ఏమేమి ఉంటుందో మనము డిస్కస్ చేసుకున్నాం. సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నాం కదా. వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఒరిజినల్ డిజిటల్ ర్యాంక్, NCC A, B సర్టిఫికేట్ ఉన్న తీసుకువెళ్ళండి. లేదా మీరు ఎవరైనా మీ ఫాదర్ కానీ ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేస్తుంటే అవి సర్టిఫికేట్ తీసుకువెళ్ళండి. మీరేం చేయాలంటే ద ఒరిజినల్ passing certificate mark sheet will be not be returned selection center, the same will be returned the candidates are completion the verification. మీరు సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకువెళ్ళాలి. తర్వాత మీ డాక్యుమెంట్ అయిన తర్వాత రిటర్న్ ఇచ్చేస్తారు. తర్వాత మీరు కానీ ఇంటర్నెట్ కాపీ తీసుకెళ్ళాలంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు. దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒరిజినల్ కాపీసే తీసుకువెళ్ళండి. తర్వాత వచ్చేసి మనకు ఫ్రెండ్స్ మనం ఫిజికల్ టెస్ట్ చూసుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. ఫిజికల్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వచ్చేసి 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. మనము బాయ్స్ వచ్చేసి 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, గర్ల్స్ వచ్చేసి 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. తర్వాత 10 మినిట్స్ గ్యాప్ తర్వాత మనకు మేల్ క్యాండిడేట్స్కి 10 పుషప్స్, 10 సిట్అప్స్, 20 స్క్వాట్స్ ఉంటాయి. 1 మినిట్లో మనం కంప్లీట్ చేయాలి 10. తర్వాత ఈచ్కి 10 నిమిషాలు మనకి ఏమి ఇస్తారంటే బ్రేక్ ఇస్తారు. అంటే ఫస్ట్ మీరు రన్నింగ్ చేసిన తర్వాత 7 మినిట్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళకు 10 పుషప్స్, 10 సిట్అప్స్, 20 సిట్అప్స్, స్క్వాట్స్ చేసిస్తారు. అది మీరు 1 మినిట్లో కంప్లీట్ చేయాలి. పుషప్స్కి సిట్అప్స్కి 10 మినిట్స్ ఏమి ఇస్తారంటే గ్యాప్ ఇస్తారు. ఇది మీరు చూసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుందాం. వీళ్ళకు 2 ఈవెంట్స్ ఉంటాయి టెస్ట్లో. సిట్అప్స్ ఉంటాయి, స్క్వాట్స్ ఉంటాయి. 10 సిట్అప్స్, 15 స్క్వాట్స్. సిట్అప్స్కి వచ్చేసి వీళ్ళకు 1 minute 30 seconds టైం ఇస్తారు. అదే స్క్వాట్స్ వచ్చేసి 1 minute వీళ్ళకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ టెస్ట్కి 10 minutes ఏమి ఇస్తారంటే రెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదైపోయిన తర్వాత ఇంగ్లీష్ రిటన్ టెస్ట్. మీకు ఇంగ్లీష్లో ఏం జరుగుతుందంటే రిటన్ ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన మనము
ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఓన్లీ ఇంగ్లీష్ పేపర్ మాత్రమే ఉంటుంది. ఏముంటుంది మీకు ఇంగ్లీష్ పేపర్ మాత్రమే ఉంటుంది. మీకు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ అట్లాంటివి ఏముండవు. మ్యాథ్స్ ఉండదు, రీజనింగ్ ఉండదు, జిఎస్జికి ఉండదు. జస్ట్ మీకు ఏం కండక్ట్ చేస్తారంటే ఇంగ్లీష్ కండక్ట్ చేస్తారు. 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 30 మినిట్స్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. చూసుకోండి, మీరు కానీ 1 ఆన్సర్ 1 ఫర్ ది కరెక్ట్ ఆన్సర్ నీల్ ఫర్. చూసుకోండి ఫ్రెండ్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 30 మినిట్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్స్. మీరు ఏమైనా అటెంప్ట్ చేయలేకుంటే ఏం మార్క్స్ రాదు. ఒకవేళ మీరు అటెంప్ట్ చేసి ఏమైనా తప్పు పెట్టినా నో నెగిటివ్ మార్కింగ్. దీనికి ఈజ్ ఏ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ ది రాంగ్ ఆన్సర్. మీరు రాంగ్ ఆన్సర్ తప్పినా మరి మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. చాలా 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 మంచి అవకాశం. ఎందుకంటే ఎవరైతే మ్యూజిషియన్ సర్టిఫికేట్ ఉందో ఖచ్చితంగా వీళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎవరితో మ్యూజిషియన్ కాంపిటీషన్ ఉందో చాలా తక్కువ ఉంటుంది. ఎవరితో ఫిమేల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు మరి ఎలిజిబుల్ కదా, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఎగ్జామ్ మరి ఏముండదు. ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ మీకు 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుండి అడుగుతారు. మీకు కానీ సిలబస్ కావాలంటే నేను సిలబస్ చేస్తా. తర్వాత మీకు ఇదేతో మనకు 20 జూలై నుండి అప్లికేషన్ స్టార్ట్ అయింది కదా, మీకు కానీ అప్లికేషన్ వీడియో కావాలంటే ఖచ్చితంగా చెప్పండి. ఫామ్ ఫిల్అప్ వీడియో చేయబ్రో అంటే ఎలా అప్లికేషన్ చేయాలి మొబైల్ ఫోన్లోనే అంటే నేను ఖచ్చితంగా మీకు మొబైల్ ఫోన్లోనే ఎలా చేయాలో నేను వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం ఇప్పుడే మీరు కామెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్లు వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను. లైక్ చేయండి, ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయిపోండి. జై హింద్ ఫ్రెండ్స్.